మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకతీయ యూనివర్సిటీలో మహిళా క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. రాణి రుద్రమ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్నింగ్, వాకింగ్, స్పూన్ పరుగు వంటి అనేక రకాల పోటీల్లో పలువురు మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న మహిళలు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వయసుతో సంబంధం లేకుండా మహిళలందరూ ప్రతిరోజు వాకింగ్ చేయాలని వారంటున్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. ప్రతి ఏటా ఎంతో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించుకుంటున్నామని చెబుతున్నారు. ఈ నెల 8న ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకతీయ యూనివర్సిటీలో మహిళలు క్రీడల్లో పాల్గొన్నారు. రాణి రుద్రమ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలు చాలా ఉత్సాహంగా వివిధ క్రీడల్లో పాల్గొన్నారు. రన్నింగ్, వాకింగ్, తర్వాత సూది పరుగు, స్పూన్ పరుగు, ఈ తర్వాత పొటాటో పరుగులో మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. వివిధ ఏజ్ గ్రూప్లో ఉండేటువంటి మహిళలంతా కూడా ఈ రాణి రుద్రమ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాల్గొని చాలా ఉత్సాహంగా పాల్గొన్నటువంటి పరిస్థితి. నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రతిసారి ఇట్లనే చేస్తారా? ఏ కాన్సెప్ట్ తోటి గేమ్స్ సార్? ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ఇది మేము గత 5 years నుండి ఈ ప్రోగ్రాం మేము ఇలానే పెట్టుకుంటున్నాము. మహిళలందరూ ఇక్కడికి వచ్చి మన ఏజ్ గ్రూప్ వైజ్గా ఆటలు ఆడుకోవడము అని మళ్ళీ దీనికి సందర్భంగా ఆటలు ఆడి గెలిచిన వాళ్ళకి కూడా దీని సందర్భంగా మనం మహిళా దినోత్సవం రోజు వాళ్ళకి గిఫ్టులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరికొంతమంది ఇక్కడ క్రీడల్లో పాల్గొన్నటువంటి మహిళలు ఉన్నారు, కొంతమంది విజేతలు ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం. చెప్పండి మేడం, ఏం చెప్పండి. నమస్తే అండి. రుద్రమాదేవి కేయూ వాకర్స్ అసోసియేషన్ నుంచి పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రామ్ను. మనకి ఏంటి అని అంటే ఎవ్రీ ఇయర్ ఇలా కండక్ట్ చేస్తున్నారు. మనకి ఏజ్ గ్రూప్ వైజ్గా తీస్తున్నారు. ఏంటి అని అంటే ఈ టైంలో చిన్నపిల్లలం అయిపోయి చాలా సంతోషంగా మేము చేసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు మనకు గిఫ్ట్స్ ఇస్తారనగానే చిన్నపిల్లల్లాగా మాకు గిఫ్ట్ వస్తుంది అన్న దాంతో చాలా హ్యాపీగా ఉందండి. అంటే మనకు ఒక ఏజ్ అన్నది మనకి ఇక్కడ సంబంధం లేకుండా చాలా హ్యాపీగా చేసుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటామండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పండి మేడం, మీరు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? మీరు ఒక ఏజ్లో ఉండి చాలా వాకర్స్ దాంట్లో రన్నింగ్, వాకింగ్లో మీరు సెకండ్ ప్రైజ్ సాధించినట్టున్నారు. మేము రాణి రుద్రమాదేవి వాకర్స్ అసోసియేషన్ పెట్టుకొని ప్రతి సంవత్సరం గేమ్స్ పెట్టుకుంటున్నాము. ప్రతి సంవత్సరం గేమ్స్లో పార్టిసిపేట్ అవుతాను నేను. ప్రతిసారి నాకు 2 ప్రైజులు వస్తాయి. నేను నా ఏజ్ని మర్చిపోయి నేను 55 వాళ్ళతోని పోటీపడి గెలుస్తాను. 10 years ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళతో పాటు పార్టిసిపేట్ అయ్యి నేను గెలుస్తాను ప్రతి సంవత్సరము. చాలా సంతోషంగా ఉన్నది. ఇది మా మనమలు, మా పిల్లలందరూ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని నేను ప్రతి సంవత్సరం ఇలానే గెలుస్తానని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మరి కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడించారు. మీరేం చెప్తారు? నేను 400 meters వాకింగ్లో ఫస్ట్ వచ్చాను. దీనికి వెనుక ఉన్న మేము ప్రతిరోజు ఉద్యోగస్తులమైనా కూడా వాకింగ్ చేయడం వల్ల కూడా ఈ పోటీలలో మేము గెలుపొందగలుగుతున్నాము. కనుక మహిళలందరూ కూడా వాకింగ్ చేయాలని మేము ప్రతి ఒక్కరికి రోజు ఇక్కడ ప్రోత్సహిస్తుంటాము. దాని ఉద్దేశంగానే మహిళా దినోత్సవం రోజు మేము ఈ గేమ్స్ కండక్ట్ చేసుకొని ప్రైజులు ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనికి మాకు ఇక్కడ వేసే కాకతీయ వాకర్స్ అసోసియేషన్స్ వాళ్ళు 303 గవర్నరు లక్ష్మీనారాయణ, రాజిరెడ్డి సార్ వీళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసి ఆడిపిస్తున్నారు. మాకు యోగా గ్రౌండ్ కూడా కేయూ అధ్యాపకులు ఇవ్వడం కూడా జరుగుతున్నది. వాళ్ళ సహకారంతో, వీళ్ళందరి సహకారంతో మేము డైలీ యోగా చేసుకుంటూ వాకింగ్ చేసుకుంటూ ఈ ఆరోగ్యాన్ని మేము కాపాడుకుంటూ నేను 58 ఏళ్ళు ఉన్నాను. 400 metersలో నేను ఫస్ట్ వచ్చాను. దీనికి ఈ వాకింగ్ కూడా మాకు ఒక ఆరోగ్య రహస్యం ఇది. ఓకే, థ్యాంక్ యూ. మీరేం చెప్తారండి? అంటే మీరు క్రీడలు ఆడించేటప్పుడు ఎలా అనిపించింది? మిగతా క్రీడల కంటే ఇది భిన్నంగా ఉంటాయి. నేను వాస్తవంగా వృత్తిరీత్యా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. ఇక్కడ నేను వాకర్స్ అసోసియేషన్, మా కేయూ వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీని. ప్రతి సంవత్సరం వారు కోరగానే నాకు ఎక్కలేని ఉత్సాహం వస్తుంది. మళ్ళీ ఒకసారి వీళ్ళతో ఆడుకొని మా పిల్లలతోనైతే నా సర్వీస్ అంతా ఎట్లయితే నేను ఎంజాయ్ చేసినో వీళ్ళతో కూడా అలాగే ఎంజాయ్ చేస్తుంటూ వీళ్ళను పిల్లలుగా గుర్తించి వాళ్ళ ఆటపాటలను ఆనందిస్తూ వాళ్ళకు ఆటలు నిర్వహించడం వలన నాకు ఎంతో సంతోషంగా ఉంది.
కాబట్టి వీళ్ళందరికీ మరి ఒకసారి ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం సందర్భంగా అడ్వాన్స్గా వారికి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఆటలలో అందరినీ పార్టిసిపేట్ అయినందుకు వారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఇంత పిల్లల లెక్క వీళ్ళు 60 ఏళ్ళ పైలోళ్ళు కూడా ఉన్నారు ఇందులో, చిన్న పిల్లల లెక్క ఆటలాడి వీరిని చూసినట్టయితే వీరి మనవలు కానీ వీరి అమ్మాయిలు కానీ వీరి అబ్బాయిలు కానీ వీళ్ళతో ఇన్స్పైర్ అయ్యి వారు కూడా గ్రౌండ్కి వచ్చి ఇక ముందు ఇలాగే ఆటలు ఆడుకుంటారని వీళ్ళందరినీ ప్రోత్సహించి ఈ గ్రౌండ్కి తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ఏటా ప్రతి 10 సంవత్సరాల నుంచి నేనే ఇక్కడ ఆటలు కండక్ట్ చేయడం జరుగుతుంది. వారు కూడా ఇలాగే నాకు సహకరిస్తున్నారు. కావున వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వారికి ఈ ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి థ్యాంక్స్ చెప్తాను. మీరే చెప్తారు. ప్రధానంగా మహిళల్లో మనోధైర్యం కానీ మానసిక స్థితి పెంచడానికి, అదేవిధంగా ఇవాళ ముఖ్యంగా ప్రతి మహిళలో ఆరోగ్యం ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యవంతం అవుతుంది. ఇలాంటి మహిళలు గ్రౌండ్కు రావడం వల్ల వాళ్ళ సొంత ఆరోగ్యంగా కుటుంబ ఆరోగ్యాన్ని పట్టించుకునే స్థాయి వాళ్ళు వచ్చారు. కాబట్టి వాళ్ళ ఈ మహిళలు మహిళా దినోత్సవం రోజు మామూలుగా చేసే యాక్టివిటీ కంటే డిఫరెంట్ యాక్టివిటీగా వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలతో ఈ గేమ్స్ పాల్గొనడం పెద్ద అదే అయితే వాళ్ళ మానసిక ధైర్యం నింపడానికి రాణి రుద్రమ అసోసియేషన్ పాల్గొనడం, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ వాకర్స్ కానివ్వండి, 303 కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ అసోసియేషన్స్ అన్నీ కూడా ఈ మహిళల్లో మానసిక స్థితిని పెంచడానికి, ధైర్యాన్ని పెంచడానికి, అదేవిధంగా ఈ సమాజంలో మహిళా శక్తిని సాటింపు చెప్పడానికి కాకతీయ యూనివర్సిటీ అనేది ప్రధానంగా వరంగల్లో ఒక పేరు. కాబట్టి అదేవిధంగా ఆ పేరు తగ్గట్టు ఇలా రాణి రుద్రమ మన వరంగల్లో కాకతీయ రాజ్యంలో ఏలిన రాణి రుద్రమ పేరు పెట్టుకున్నందుకు వీళ్ళు మిగతా మహిళలకు ఆదర్శంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఇవాళ వచ్చే మహిళా దినోత్సవం మార్చి 8 నాడు దానికోసం ఏర్పాట్లు చేసుకొని వీళ్ళంతా కూడా సంతోషంగా చేసుకుంటూ మమ్మల్ని అంటే ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ చేసుకొని చేయడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది మొత్తంగా కాకతీయ యూనివర్సిటీలో నడిచేటువంటి మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ క్రీడలన్నింటినీ నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ABN ఆంధ్రజ్యోతి, వరంగల్.